వెల్కమ్ టు మై ఛానల్ ద ట్రూత్. బంగారం ఎలా కొంటే లాభం, బంగారం ఎన్ని రకాలుగా కొనొచ్చు, ఫిజికల్ గా బంగారం కొంటే లాభమా నష్టమా, అవసరాలకైతే ఎలా కొనాలి, పెట్టుబడి కోసం అయితే ఎలా కొనాలి, ఇవాళ ఈ అంశాలన్నీ చర్చించుకుందాం. జాగ్రత్తగా వినండి, ఫాలో కండి. అయితే ఇక్కడ ట్విస్ట్, బంగారం ఎన్ని రకాలుగా కొనవచ్చు ఏంటండి బాబు అనుకుంటున్నారా? అవునండి, ఒకప్పుడైతే బంగారం కావాలంటే జ్యువెలరీ షాప్కి వెళ్ళి బంగారం కొనేవాళ్ళం, డబ్బులు ఇచ్చి బంగారం ఇంటికి తీసుకెళ్లే వాళ్ళం, తెలుసు కదా. బిస్కెట్ల రూపంలోనో, కాయింట్ల రూపంలోనో, ఆభరణాల రూపంలోనో తీసుకెళ్లేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలా మార్గాల్లో బంగారం కొనే అవకాశం ఉంది. మరి బంగారంపై పెట్టుబడి పెట్టేందుకున్న మార్గాలేంటి, వాటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలి అనేవి చాలా మందిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. చివరకు ఏదో ఓ బలహీన సమయంలో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకుంటారు, తర్వాత అయ్యో అనుకుంటారు. అలాంటి వాళ్ళు మీలో చాలా మందే ఉండి ఉంటారు. ఇంతకీ బంగారం పెట్టుబడి పెట్టేందుకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వాటిలో చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఏది అనేది ఇప్పుడు చెప్పుకుందాం. గత కొన్నేళ్ల నుంచి బంగారం మంచి రాబడులు ఇస్తోంది. మార్కెట్ల కంటే బంగారంతోటే ఎక్కువ లాభం ఉందని గత కొన్నేళ్లుగా తెలుస్తోంది. అంటే సిస్టమేటిక్ గా పెట్టుబడులు పెడితే బంగారంతో కూడా లాభాలు పొందొచ్చు. నిఫ్టీతో పోలిస్తే బంగారంతోనే ఎక్కువ లాభాలు వచ్చాయండి. ఏడాది కాలంలో చూసుకుంటే బంగారంతో 30.7% లాభాలు వచ్చాయి. మూడేళ్ల కాలంలో చూస్తే 17.1% లాభాలు వచ్చాయి. గత 5 ఏళ్లలో బంగారం మీద పెట్టుబడి పెట్టిన వాళ్లకు 14.3% లాభాలు వచ్చాయి. అదే గడిచిన దశాబ్ద కాలం అంటే 10 ఏళ్లు చూస్తే 10.5%గా రాబడి వచ్చింది. మరి అదే నిఫ్టీ చూస్తే ఈ ఏడాదిలో 25.6% లాభాలు ఇచ్చింది. మూడేళ్లలో చూస్తే 12.1% లాభం వచ్చింది. 5 ఏళ్లలో చూస్తే 16.3% వచ్చింది. 10 ఏళ్లలో అయితే 12.3% రాబడి. అంటే ఈక్విటీ మార్కెట్ల కన్నా బంగారంపై పెట్టుబడులతోటే ఎక్కువగా రాబడి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్ ఎవరికి మంచి ఆప్షన్ అసలు జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ వాల్యూ అడిషన్ లేకుండా ఎక్కడ బంగారం అమ్మట్లేదు. ఈ విషయం మీకు తెలుసు కదా. ఎక్కడ కొనాలన్నా ఇవి తప్పవు. కానీ ఇక్కడ తేడాను గమనించాలి, జాగ్రత్తగా వినండి. బంగారాన్ని మనం పెట్టుబడి కోసం కొంటున్నామా, పెట్టుబడి పేరు చెప్పి కొంటున్నామా అనేది దృష్టిలో పెట్టుకోండి. జాగ్రత్త. బంగారాన్ని మనం పెట్టుబడి కోసం కొంటున్నామా, పెట్టుబడి పేరు చెప్పి కొంటున్నామా అనేది దృష్టిలో పెట్టుకోండి. భవిష్యత్తులో పెట్టుబడి కోసం అయితే ఫిజికల్ గా బంగారం కొనడం అనేది ఏమాత్రం బెస్ట్ ఆప్షన్ కాదు. బంగారం షాపుల వల్ల ఆదాయం పెంచడమే తప్ప మన ఆదాయం పెంచుకోవడానికి కాదు. ఎందుకంటే ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అంటూ పెట్టుబడిపై రాబడి మొదట్లోనే 20% మైనస్ చూపిస్తుంది. ఒకసారి బిల్లు చూసుకోండి. అదే దగ్గరలో పెళ్లి ఉంది, లేదంటే ఓ శుభకార్యం ఉంది, మనం అప్పటి వరకు దాచుకున్న బంగారం పెద్దగా లేదు, ఆ సమయంలో బంగారం కొనడం తప్ప వేరే మార్గం లేదు. ఇలాంటి వాళ్ళకు మాత్రమే బంగారం కొనడం సూట్ అవుతుంది. బంగారం బిస్కెట్లు కొంటే లాభమేనా? ఆర్థిక స్తోమత బాగుంటే బంగారాన్ని బిస్కెట్లుగా కొనుక్కోవడం మంచిది. మార్కెట్లో ఉన్న హోల్సేల్ ధరకే ఇది దొరుకుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. పైగా వాల్యూ అడిషన్ పేరుతో ఇక్కడ అదనపు బాదుడు అనేది దాదాపుగా ఉండదు. కాకపోతే దీన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే సేఫ్టీ, సెక్యూరిటీ గురించి కూడా ఆలోచించాలండి. మరి బంగారం కాయిన్స్ రూపంలో కొనడం లాభమేనా? కొందరు అరగ్రాము, గ్రాము, 2 గ్రాములు ఇలా బంగారం కాయిన్స్ కొంటూ ఉంటారు. వీటికి మేకింగ్, వేస్టేజ్ ఛార్జీలు చాలా ఉంటాయి. అందుకే వెయిట్ టు వెయిట్ మార్చుకునే సౌలభ్యం ఉన్నప్పుడే కాయిన్స్ కొనడం గురించి ఆలోచించండి. లేకపోతే ఇది చాలా కాస్ట్లీ ఆప్షన్, గుర్తుపెట్టుకోండి. ఇక బంగారం ఎన్ని రకాలుగా కొనవచ్చు అనుకున్నాం కదా. ఇప్పటిదాకా ఫిజికల్ గా బంగారం కొనే మార్గాలు చూసాం. ఇప్పుడు బంగారం మన దగ్గర లేకున్నా ఆ బంగారం రేటు ప్రకారం మనకు రిటర్న్స్ వచ్చే పెట్టుబడులు ఏంటో చూద్దాం. పెట్టుబడి రూపంలో బంగారం గురించి ఆలోచించే వాళ్లకు మార్కెట్ లో చాలా పేర్లతో ఆప్షన్స్ ఉన్నాయి. గోల్డ్ ఈటీఎఫ్స్ అని కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. గోల్డ్ ఫండ్స్ పేరుతో మరికొన్ని ఉన్నాయి. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనేవి ఇందులో మరో రకం. సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేవి ఆర్బీఐ ఇష్యూ చేస్తున్న ఆప్షన్. డిజిటల్ గోల్డ్ పేరుతో చాలా సంస్థలు బంగారంపై పెట్టుబడులు పెట్టించుకుంటున్నాయి. పేర్లు వేరుగా అనిపించినా ఇవన్నీ బంగారంపై పరోక్షంగా పెట్టుబడి పెట్టే మార్గాలు. గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇవి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, బంగారాన్ని నేరుగా కొంటాయి. ఇవి స్టాక్ మార్కెట్ లో యూనిట్స్ రూపంలో ట్రేడ్ అవుతాయి. వీటిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ పర్యవేక్షణ ఉంటుంది. ఫిజికల్ గోల్డ్ కు ఉత్తమ ప్రత్యామ్నాయంగా వీటిని చెప్పుకోవచ్చు. గోల్డ్ ఫండ్స్, గోల్డ్ మైనింగ్, గోల్డ్ ట్రేడింగ్ వంటి వాటిలో ఈ ఫండ్స్ పెట్టుబడులు పెడతాయి. ఎస్బీఐ గోల్డ్ ఫండ్ వంటివి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సావరిన్ గోల్డ్ బాండ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని విడుదల చేస్తుంది. వీటికి ఏటా 2.5% రాబడులు వస్తాయి. మెచ్యూరిటీ సమయంలో పన్ను లేకపోవడం వీటికున్న మరో ప్రయోజనం. భారత ప్రభుత్వం అందజేస్తుంది కాబట్టి రిస్క్ కూడా ఉండదు. కానీ ప్రభుత్వ అవసరాలకు తగ్గట్టు ఈ బాండ్లను ఆర్బీఐ విడుదల చేస్తూ ఉంటుంది. ఈ బాండ్స్ కూడా ఎక్స్చేంజీల్లో ట్రేడ్ అవుతాయి. ఆ సమయంలో ఉన్న ధరను బట్టి యావరేజ్ చూసి ఆర్బీఐ రేటు నిర్ణయిస్తుంది. డిజిటల్ గోల్డ్, టాటా, రిలయన్స్ వంటి సంస్థలు వీటిని ఆఫర్ చేస్తున్నాయి. అయితే మార్కెట్లో బంగారం ధరకు ఇవి ఆ రోజు ఇచ్చే బంగారం ధరకు తేడా ఉంటుంది. మీ అకౌంట్ లోనే ఈ గోల్డ్ ను
యూనిట్స్ రూపంలో ఉంచుతారు. మీకు అవసరమైన రోజు మార్కెట్ ధర ఎంత ఉందో చూసుకొని అమ్మి డబ్బులు మనం తీసుకోవచ్చు. ఇక 11 నెలల గోల్డ్ స్కీమ్స్. చిన్న చిన్న బంగారం షాపుల నుంచి పెద్ద వ్యాపార సంస్థలు కూడా 11 నెలల గోల్డ్ స్కీమ్లు ఆఫర్ చేస్తున్నాయి. కొందరు వ్యాపారులు ఒక్క నెల మొత్తాన్ని బోనస్ గా ఇస్తే మరికొందరు ఏ నెలకు ఆ నెల మనం కట్టిన మొత్తానికి తగ్గట్టు బంగారం మన ఖాతాలో జమ చేస్తారు. చివరికి వాళ్ళ దగ్గరే నగలను కొనాల్సి ఉంటుంది. సిప్ ఇన్వెస్ట్మెంట్. సిప్ గురించి తెలుసు కదా, ఇప్పుడు చాలా మంది సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సిప్ పద్ధతిలో కూడా గోల్డ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది మధ్యతరగతి వాళ్లకు కాస్త బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. దీనిపై మీ ఒపీనియన్ ను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.